కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన లావణ్యము గల తొడల జంటతో ఉన్నది. కామేశ్వర పదం ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి. ఆ సంకల్పమును మహాకామము అని, అందుకు సహకరించిన అమ్మవారిని మహాకామేశ్వరి అని అంటారు. కేవలము కామేశ్వరునికి మాత్రమే తెలిసిన తొడలు అమ్మవారివి. అందుకని దేనితోనూ పోలిక చెప్పలేదు వ్యాస మహర్షి. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యంతో చేసిన కిరీటము వంటి మోకాళ్ల జంటతో ప్రకాశించున్నది. మాణిక్యంతో పోలికలో అందము, గట్టిదనము కూడా దాగి ఉన్నది. సృష్టిలో సౌందర్యము అనేది పుట్టినది అమ్మవారి నుంచే. అమ్మవారి సౌందర్యానికి పోలిక చెప్పడం అసాధ్యం. తరువాత వచ్చిన వాటిని ముందు వాటితో పోల్చవచ్చు, కానీ మొదటి దానిని దేనితో పోల్చగలం? అమ్మవారి మోకాళ్ళు అందంగా ఉంటాయని చెప్పడం తప్ప. మరి గట్టిదనం మోకాళ్ళకి ఎలా వచ్చింది అంటే అమ్మవారి పతిభక్తి వలన. అత్యంత ప్రసన్నతతో తన భర్త యొక్క వైభవాన్ని స్మరిస్తూ భక్తితో పతి అయిన ఈశ్వరుని ఎదుట మోకాళ్లపై పంచాంగ నమస్కారం చేయుట వలన. పంచాంగ నమస్కారం అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తగిలేలా నమస్కరించడం. ఇది స్త్రీలు నమస్కరించు విధానం. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత.